చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ చాలా మంది అన్నారు కానీ సెకండ్ హాఫ్ ఎక్కడ అసలు చాలా చాలా తక్కువ టైం అయిపోయింది. ఇందులో మీరు యాక్ట్ చాలా ప్యాకెట్ ఉంది. దీంట్లో లేదు, మీరు దీంట్లో లేనండి. అవకాశం రాలా. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది చేశా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పోయిందని అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఫ్యాన్స్కి చాలా పెద్ద పండుగ. హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ. సెకండ్ హాఫ్ పోయిందని అంటున్నారు కొంతమంది. అసలు సెకండ్ హాఫ్ త్వరగా అయిపోయింది. నాకైతే త్వరగా అయిపోయింది. బాగోలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటే సెకండ్ హాఫ్ బాగోలేదు కాదు. అక్కడ సెకండ్ హాఫ్ చాలా ఎల్లిగా అయిపోయింది. అప్పుడే అయిపోయింది సినిమా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో పాలిటిక్ డైలాగ్స్ ఉన్నాయి కొన్ని అని చెప్పని సందర్భోచితంగా ఎవరికైనా అనుమతించుకుంటాడు అంతే. అసలు ఆ గ్యాప్ లేదండి. సంవత్సరాల తర్వాత గ్యాప్ లేదు. చాలా ఎమోషనల్గా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ ఫుల్ ప్యాకెట్ మూవీ. నిధి అగర్వాల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేసింది. వాళ్ళు అనేది చూపించారు. ఒక సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి ఆ కోవలో వెళ్ళిన సినిమా. కాకపోతే గ్రాఫిక్స్ అయితే సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ అయితే కొంచెం తెలిసిపోతుంది సినిమాలో. కొంచెం అది జాగ్రత్త చూసుకోవాలి. దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. అంటే పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 గురించి పార్ట్ 1లో అయితే అంత ఏమీ కనిపించలేదు. ఉన్నమాట చెప్పండి. పార్ట్ 1లో అంటే స్టోరీ ఎలా నడిచింది స్టోరీ. కానీ సినిమా అయితే అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ సినిమా చూసి ఇండియాలో ఉన్నామో మనం ఎక్కడ వేరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నామో అనిపించింది. అంటే ఆ గ్రాఫిక్స్ ఏంటి, లాస్ట్ వచ్చిన తుఫాన్ ఫైట్ ఏంటి, ఉన్న ఒక లాస్ట్ 10 నిమిషాలు అయితే మైండ్ బ్లోయింగ్ అని చాలా బాగుంది. అనసూయ అంటే ఇలా వచ్చి ఏదో సాంగ్లో వచ్చింది, సాంగ్లో వెళ్ళిపోయింది. సాంగ్స్ కూడాను ఏమండి డ్యాన్స్ అంటే లేదు. చాలా చాలా సింపుల్గా అంటే ఆయన పాడిన బాగుంది. ఇంకా కిరణ్ గారంటే ఇంకా చూసుకోగలదు. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ ఒకటి అయ్యి కొంచెం నెక్స్ట్ టైం అబ్బో ఇంకా సినిమా అంతా వైట్లే. సినిమా అంతా ఇంకా అబ్బో ఆకలితో ఉన్న ఫుల్ మీల్స్ కాదు, 2 రోజుల మీల్స్. ఇంకా నెక్స్ట్ సినిమా పార్ట్ 2 వరకు కూడా మీల్స్ సరిపోతాయండి పవన్ కళ్యాణ్ గారి అయితే. అబ్బో ఔరంగజేబు అంటే మరి అంటే ఎంత భయపెడిచ్చారు సినిమా అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి ఇంక దాన్ని అలాగా మలుచుకుంటూ గుర్రాల మీద వెళ్తూ ఉంటుంది, లైన్ వెళ్తూ ఉంటుంది. భయపెడిచ్చాడు. అంతకు మించే ఉంది మరి పవన్ కళ్యాణ్ మూవీ అంటే మరి అంతకు మించే ఉంది. మరి చాలా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్ సార్. సెకండ్ హాఫ్ పోయిందని అంటున్నారు కొంతమంది. మార్చాలి అంటే కొంచెం గ్రాఫిక్స్ కూడా తెలుస్తున్నాయండి. మరి కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే కదా సెకండ్ పార్ట్ 2 అంటే ఇంకా హోప్స్ ఎక్కువ ఉంటాయి. సో అది చూడక్కర్లేదు. హీరోయిన్ కదా అంటే వచ్చింది, ఫస్ట్లో వచ్చింది, మళ్ళీ మధ్యలో చాలా మిస్ అయింది, మళ్ళీ లాస్ట్లో వచ్చింది. అంటే ఎక్కువ హీరో మీదే బేసిక్ అంతా. హీరో ఒక ప్రయాణం సాగుతూ ఉంటాడు. ఒక టక్కర దొంగలాగా ఒక గుర్రం మీద వెళ్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. వెళ్తూ ఉండగా దారిలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని సరి చేసుకుని జనానికి మేలు చేస్తూ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి అంటే వేరే పార్టీ వాళ్ళు డైలాగ్ అంటే సేమ్ ఆ డైలాగ్ ఇందులో కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్స్ పార్టీకి డైలాగులు ఎలా ఉంటాయి బయట, ఇప్పుడు ఆ పార్టీ డైలాగులు ఇందులో కూడా డైలాగ్ సేమ్ ఆ టైప్లో కనిపించినాయి అనమాట. కనబడిపోతున్నాయి. సో అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అదొక్కటే తప్ప ఇందులో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం కానీ నిజంగా అది ఫస్ట్ హాఫ్ ఎవరు చేశారో తెలియదు. ఫస్ట్ హాఫ్ అసలు డైరెక్షన్ ఎంతవరకు చేశారో కూడా తెలియదు. ఆయన పునాది వేశారు క్రిష్ గారు. సో ఆ పునాది కంటిన్యూటీగా లాస్ట్ దాకా ఉంటే కనుక ఈ రోజున 2000 కాదు 3000 పెట్టి కొనడానికి కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ టికెట్లు. ఈ పాయింట్ నార్త్ లో కూడా ఎక్కుతుంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇండియా వైడ్ గా ఉంది కాబట్టి ఇదే స్టోరీ పాయింట్ అక్కడ కూడా రీచ్ అవుతా. అదే ఎందుకంటే ఇది కోహినూర్ డైమండ్ అంటే అప్పట్లో అసలు ఔరంగాబాద్ అంటే ఎవరికి తెలియదు. అసలు అప్పుడు హైదరాబాద్ చార్మినార్ ఎలా ఉండేది, అసలు ఈ నగల ఈ డైమండ్ల కోసం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ డైమండ్ కోసం ఇక్కడ ఫైట్ చేయట్లా. అక్కడ సనాతన ధర్మంలో ఒక 4 గురువుల కోసం ఫైట్ చేస్తున్నారు. సో దానికి లింక్ యాడ్ చేశారనమాట. సో ఇక్కడ స్టోరీ కోహినూర్ డైమండ్ అని అందరికీ తెలుసు. అది ఏమైనా నేను చెప్పేది కాదు కానీ సో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? అవును, సాటిస్ఫాక్షన్ అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు పవన్ కళ్యాణ్ గారిని చాలా సంవత్సరాల తర్వాత ఒక కొత్త కైండ్ ఆఫ్లో ఇలాంటి సినిమా చేయడం ఎప్పుడూ లేదు. అంత మాస్ యాక్షన్ పోలీసులు కదా. సో గబ్బర్ సింగ్ అన్ని చూశాక ఒక కొత్తగా ఉందన్నమాట. యుద్ధ సన్నివేశాలు కానీ ఆయన ఫైట్లు, ఆయన డైలాగ్ వెర్షను, ఆయన ఎలివేషన్ షాట్లు చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ మీద గోల్డ్ స్క్రీన్ మీద చూస్తుంటే కడుపు నిండిపోయింది అనమాట. సో పార్ట్ 2 మాత్రం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతే.
పవన్ కళ్యాణ్ సినిమాని చూడకుండా ఎవడు ఉండలేడు. సూపర్ రిటర్న్, పీక్స్ అంటే పీక్స్. ఫస్ట్ టైం ఆఫ్టర్ అత్తారింటికి దారే తర్వాత పవన్ కళ్యాణ్ పంజా విప్పాడు. ఆ పంజా ఏందో వీరమ్మలతో చూపించాడు. నా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. బాబీడియోలో పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అసలుకి ఇరగదీశాడని చెప్పొచ్చు. వినాలి, మాట వినాలి, పవన్ కళ్యాణ్ మాట ఎవడైనా వినాలి, తగ్గాలి, తగ్గేదేలే అంటే తెగేదాకా వదిలేదేలే అని చెప్పాడు అన్నమాట. ధర్మం గురించి చాలా చాలా బాగా చూపించాడు అనమాట. సినిమా అయితే వేరే వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలు బీజిఎం చెప్పాలి, కీరవాణి అసలు ఏంది ఈ వయసులో ఆ కొట్టుడేంది, ఒక తమ్మని అనిరుద్ధి కూడా పనికి రాలేదన్నమాట క్లైమాక్స్లో. ఆ విధంగా ఇచ్చాడు బీజిఎం అయితే. ఎస్పెషల్ ఒకటే చెప్తా ఉన్నా అనమాట, ఇంకా ఆపేదే లేదన్నమాట. ఆంది మొదలైంది ఇద్దో రియల్గా ఆంది పడతా ఉంది. ప్రకృతిని పవన్ కళ్యాణ్ని ఎవడో ఆపలేడు, ఆపాలన్నా కానీ మీరే పోతారన్నమాట. పవన్ కళ్యాణ్ రికార్డ్ అయితే ఎవడు కొట్టలేడు, అది అందరికీ తెలుసు. అందరూ మనకి ఏంటంటే పాన్ ఇండియా అంటారు. పాన్ ఇండియా అసలు పవన్ కళ్యాణ్ ముందర నథింగ్, అంతే. నిధి అగర్వాల్ ఎలా అనిపించింది? ట్రోలర్స్ చోళ్ళు కాళ్ళు దానికి. సినిమా చూసినాక మాట్లాడండి అన్న. నిధి అగర్వాల్ కంబ్యాక్ ఎలా అనిపించింది? అంటే చాలా ఇయర్స్ తర్వాత నిధి అగర్వాల్ కూడా ఈ సినిమా చేసింది బాగుంది, కానీ పవన్ కళ్యాణ్ చూసినాక నిధి అగర్వాల్ని పక్కనే పెడతారు. ఏదన్నా పవన్ కళ్యాణ్ అంతే. సినిమా చాలా బాగుంది. సినిమా బాగుంది అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, కానీ ఎక్కడ బోర్ కొట్టదు ఎవరికి. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది సినిమా. క్రిస్ప్ ఎడిటింగ్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ ఆ ఓల్డ్ పవన్ కళ్యాణ్ని కనిపించాడు కొంచెం. ఆ కళ్ళల్లో ఆ స్పార్క్ కానీ, ఎస్పెషల్లీ 2-3 సీన్లలో అంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక చిన్న పవర్ హౌస్ లాంటి వాడు. అతని హార్ట్లో ఉండే పవర్ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇందులో తోడేలుతో అతను మాట్లాడే సీన్ కానీ, సింహాన్ని కంట్రోల్ చేసి ఒక పులిని కంట్రోల్ చేసే సీన్లలో కానీ మళ్ళీ ఆ పాత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్. ఇలా అంటే మనందరికీ ఒక్కసారి ఎలా వస్తుంది. సూపర్, చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే సనాతన ధర్మం గురించి చెప్పాడు. చాలా చాలా సూపర్గా ఉంది సినిమా అయితే. అసలు ప్రతి హిందూ చూడాలి, సనాతన ధర్మం గురించి నేర్చుకోవాలి. మెయిన్ సనాతన ధర్మం గురించి చెప్పాడు. కీరవాణి గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, లైలాక్స్ కానీ అన్నీ సూపర్. యాక్టింగ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? సూపర్. నేను యాక్చువల్లీ జగన్ ఫ్యాన్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగన్. కానీ సినిమా ప్రయంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సూపర్ సినిమా. అందరూ చూడాల్సిందే, ప్రతి హిందూ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో కొంచెం పాలిటిక్ డైలాగ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. పాలిటిక్ డైలాగ్స్ ఏం లేవు, సినిమా ప్రయంగా అన్నీ ఉన్నాయి, కానీ చాలా బాగుంది. ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం, సెకండ్ హాఫ్ పోయిందని చెప్పి అన్నారు. సెకండ్ హాఫ్ పోలేదు, ఫస్ట్ హాఫ్ పోలేదు. సినిమా మొత్తం సూపర్గా ఉంటుంది, అందరూ చూడాల్సిందే, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. నో నిధి అగర్వాల్ది కూడా ఒక చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చింది కదా, ఎలా అనిపించింది? ఆమె చిన్న అంటే లాస్ట్ అంటే షార్ట్ కట్ చిన్నది ఉందైనా చాలా బాగా చేసింది. ఆమెకు చాలా బాగుంది. సినిమా చూడాల్సింది, ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. రాజకీయంగా కాకుండా ఒక హిందూగా, ఒక సనాతన ధర్మంగా సినిమా చూడాలి.